అలాంటి నిర్మాతలు చాలామంది ఫ్రీక్వెంట్గా సినిమాలు తీయడం, సంవత్సరానికి 3-4 లేదా ఇంకా ఎక్కువే తీయడం ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు వాళ్ళకి? అంటే ఆయనకి నెట్వర్క్ బాగుంది సార్. ఆయన బిజినెస్లో ఫైనాన్సర్లు చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారవేత్తలు ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ నలుగురు చేతి కలిపితేనే ఆయన ఒక చేయగలుగుతున్నారు. అంత ముందు కూడా ఆయన చిన్న చిన్న వ్యాపారం, ఆయిల్ వ్యాపారం పెట్టినప్పుడు కూడా కొంతమంది హెల్ప్ చేశారు. అలాగా వాళ్ళంతా ఏంటంటే ఈయన సో వ్యాపారం ఎలా చెయ్యాలో ఆయనకి తెలుసు బాగా అంటారా? తెలుసు. ఇప్పుడు ఆయిల్ బిజినెస్ తర్వాత ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ చేశాడు, తర్వాత అలా వచ్చి సినిమా ఎలా చేయాలో చేశారు. ఆ పట్టు అనేది అన్ని రంగాల్లో అవగాహన తెలియజేసుకుని సినిమాని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఎలా బిజినెస్, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ ఆయనే, ఎగ్జిబ్యూటర్ ఆయనే, ఫైనాన్సర్లు చేతిలో ఉన్నారు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, అది తీసుకుని సపోర్ట్గా చాలా మంది ఫైనాన్సర్. ఒక దిల్ రాజు ప్రొడ్యూసర్ అంటే ఆయన కాదు, ఆయన వెనకాల ఒక 10 మంది ఉంటారు. సినిమాకి సంబంధించి 3 రంగాలు ఉంటాయి. ఒకటి థియేటరికల్, రెండోది ప్రొడక్షన్, మూడోది డిస్ట్రిబ్యూటర్స్. ఆయన ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం నెక్స్ట్ థియేటర్స్ లోకి వెళ్ళారు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. సో ఇప్పుడు ఒక సినిమాని నిర్మించుకున్నాక దాన్ని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నా, చక్కగా నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో ఆ సినిమా రిలీజ్ చేసుకొని దాన్ని అవుట్పుట్ ని ప్రాపర్ గా తెచ్చుకున్న కలెక్షన్స్ తెచ్చుకోవాలన్నా ఈ 3 రంగాల్లో ఆయన ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయన ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రెండోది ఆయన సినిమాల్లో ఖచ్చితంగా ఆయన ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా చేసుకోవచ్చు, క్యాష్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన చూసి మైత్రి మూవీ మేకర్స్ కూడా సేమ్ అదే ఫండ్ లో వెళ్తున్నారండి. ఫస్ట్ వాళ్ళు నిర్మాతలుగా మొదలు పెట్టారు వాళ్ళ ప్రస్థానం, తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లుగా మారారు, తర్వాత అంటే బయట సినిమాలు కూడా కొని రిలీజ్ చేయడం, తర్వాత ఇప్పుడు వాళ్ళు థియేటర్స్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ లోనే కాదు, ఇప్పుడు రకరకాల ఆంధ్ర ఇటు తెలంగాణలో జిల్లాల్లోకి వెళ్ళి పాత థియేటర్స్ తీసుకొని వాటిని రెనోవేట్ చేసుకోవడం, లాంగ్ లీజులు తీసుకోవడం, ఇట్లా వీళ్ళు కూడా అంటే ఇవాళ మన సినిమా నిర్మించుకోవడమే కాదండి, దాని సినిమాని ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, ప్రాపర్ గా రిలీజ్ చేసుకోవడం కూడా చాలా తెలుసు బాగా. కానీ శ్రీకాంత్ గారు ఒక పక్క మీరు చెప్తున్నట్లుగా కొంతమంది చాలా మంది అలా అనుకోవట్లేదు, ఏదో గుత్తాధిపత్యం అన్ని వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి, ఆ నలుగురు అనేది మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్క మాట సార్, ఇప్పుడు ఆయన కంట్రోల్లో ఉండాలి, ఆయన ఆధిపత్యం అయితే మరి సురేష్ బాబు గారి దగ్గర కూడా థియేటర్స్ ఉన్నాయి, సురేష్ బాబు గారి దగ్గర కూడా స్టూడియోలు ఉన్నాయి. బయట అనుకునే జనరల్ గా బయట ఆయన పక్కన పెడదాం సరే, ఈయన కన్నా ముందు నుంచి ఉన్నాడు కదా అని మీరు అనొచ్చు. సరే మైత్రి మేకర్స్ వీళ్ళందరి తర్వాత వచ్చిన వాళ్ళేగా, మరి వాళ్ళు పెద్ద నిర్మాతలు ఎలా అయ్యారు, వాళ్ళు మరి డిస్ట్రిబ్యూటర్లు ఎలా అయ్యారు, మరి వాళ్ళు థియేటర్స్ లోకి ఎంటర్ ఎట్లా అయ్యారు, యూత్ క్రియేషన్స్ ఉంది, వాళ్ళకే ఉన్నాయి థియేటర్స్. సార్ ఇక్కడ ఎవరు ఆధిపత్యం అనేది ఒకటి సార్, మీరు సక్సెస్ అవుతున్నప్పుడు, మీరు 10 మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఫాస్ట్ గా గ్రో అవుతున్నప్పుడు ఎస్ వీళ్ళ ఆధిపత్యం వీళ్ళ చేతిలోకి వచ్చింది, వీళ్ళ ఆధిపత్యం చెలాయిస్తున్నారు, అన్ని కంట్రోల్ తీసుకుంటున్నారు, అన్నిట్లోకి ఎక్స్పాండ్ అవుతున్నారు,